రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైసీపీ నేతలు మాజీ మంత్రులు పరామర్శించారు. అనంతరం మీడియాతో వైసీపీ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అని అన్నారు. నిన్న కూడా చెప్పాం, మేము ప్రతిపక్షం స్పందించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ కనపడింది 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురైతాయని తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కేవలం కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సంబంధిత మంత్రులు ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నటన నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబల్ అయ్యాయి. సుమారుగా మేమేదైతే డిమాండ్ చేశామో దానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ ఆ కేసులు ఎవరైతే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పూర్తి వైద్యం అందించాలనేటువంటిది మా డిమాండ్. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మా డిమాండ్. రెండవది, కల్తీకి కారణం సునిశ్చితంగా గనక పరిశీలిస్తే ఈ ప్రభుత్వం నడుపుతున్న ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం లేదు. కల్తీ చేసిన, ప్రాణాలు తీసివేసిన తప్పించుకోగలం అనేటువంటి ఒక లక్షణం ప్రజలకు కలిగింది. కారణం ఇవాళ సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, తిరుమల లడ్డుని కల్తీ అనేటువంటి ఒక మాట ద్వారా ఈ రాష్ట్రంలో కల్తీకి తెరదీశాడు చంద్రబాబు నాయుడు గారు. కల్తీ రాజకీయాలు, కేవలం రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజల యొక్క ప్రాణాలతో సంబంధం లేనట్టుగా ఉంది. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్లీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే ఒక వార్డుని కేటాయించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆమె నిలదీశారు. హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని వివరించారు. అని చెప్పారు అధ్యక్ష. అంటే రోజుకి 4-5 జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష, మహిళల మీద. అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష. అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళలు వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. అదే జిల్లాలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష.
కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష, గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్ లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం అలాంటి వెధవల చేశాడు అధ్యక్ష. అలాంటి అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతుందంటే మా దానికి కూడా లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఈ NDPS కేసెస్ చూస్తే షాక్ అయిపోతాం అధ్యక్ష. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనేది. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 213% గ్రోత్ ఉంది అధ్యక్ష. నెల్లూరులో 121% గ్రోత్, కోనసీమలో 72%, ఇలా తీసుకుంటే 15 జిల్లాల్లో, తిరుపతిలో 1.3% గ్రోత్ ఉంది అధ్యక్ష. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం గ్రోత్ సాధించిందంటే రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా ఆపదలో ఉంటే పోలీస్ కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తారు అధ్యక్ష, కానీ పోలీస్ కాల్ సెంటర్ 112లో స్పందించే టైం 26 నిమిషాలు ఉందని అధ్యక్ష. అది అంబటి రాంబాబుకు ధర్మాన కృష్ణదాస్ పరామర్శ. ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం నాయకులతో చేసేటటువంటి చర్యకి మరి ఆయనకి మద్దతుగా, దానికి వాళ్ళు తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా శ్రీకాకుళం నుంచి మరి వివిధ నియోజకవర్గాలు, ఇచ్చాపురం, నిన్న పలాస వాళ్ళు వచ్చారు. అలాగే ఈరోజు టెక్కలి, మరి హెచ్చర్ల, ఆమ్దాల వలస కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వీళ్ళంతా కంటెస్టింగ్ క్యాండిడేట్స్. రమేష్ గారికి మద్దతుగా మేము రావడం జరిగింది. రాజకీయాల్లో ఇటువంటి చర్యలు అనైతికం. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు తాలూకు పాలన మేము చూసాం. కానీ ఈ ట్రిప్ లో మరి లోకేష్ గారి నాయకత్వంలో చాలా దారుణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరో రోజు నుంచే ఈ కార్యక్రమాలన్నీ అత్యంత నైతిక లేకుండా అనైతికతగా ఇటువంటి దాడులు, బ్రూటల్ దాడులు చేయడం అన్నది చాలా ఇది పార్టీకి ఒక రకంగా వాళ్ళకే నష్టం. ఇది ఇటువంటివి ప్రోత్సహిస్తే తిరిగి మళ్ళీ ప్రతిదాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజల్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయలేం. మనం చేసిన తప్పులు మనకే అవి తిరిగి ఫలితాలు ఇస్తాయి. మరి వివిధ కోర్టులో, వివిధ స్టేషన్లో ఆయనకి 83 రోజుల పాటు జైల్లో ఉంచి అనైతికంగా ఎటువంటి కనీస సదుపాయాలు కూడా లేకుండా మానసికంగా హింసించి మరి జగన్ గారి నుంచి దూరం చేయాలన్నటువంటి లక్ష్యంతో చేసినటువంటి దాడిగా మాకు కనిపిస్తోంది. అలాగే పెట్రోల్ బాంబులు ఇవన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కల్చర్ గతంలో లేదు. ఇటువంటి దాడుల వల్ల ప్రతిదాడులు భవిష్యత్తులో ప్రోత్సహించినట్టుగా అవుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి సీనియర్ నాయకుడు ఆయన మరి ఇటువంటి చర్యలు ఎందుకు పురిగొల్పుతున్నారో, మరి ఆయనకి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇటువంటి తరహా రాజకీయాలను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణమైన విషయం ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా గత 5 సంవత్సరాలు కూడా పాలన చేశాడు. ఏనాడు ఇటువంటి దాడులు గాని, ఇటువంటి ప్రతిచర్యలు గాని మేము చేయలేదు అన్నాడు. మరి అటువంటి రాజకీయాల నుంచి ఈరోజు మరి ప్రతిరోజు కూడా హింసించి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నటువంటి వైనాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది యావత్ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా దీనిని మెచ్చుకుని చాలా గొప్ప పని చేశారని చెప్పి ఏ కొద్దిమంది తెలుగుదేశం నాయకులు తప్ప విజ్ఞత కలిగిన ఏ తెలుగుదేశం నాయకుడు కూడా దీన్ని ప్రోత్సహించడాన్ని నేను అనుకుంటున్నాను. అనేక మంది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. అలాగే రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ చర్యల్ని మరి సమర్థించడం లేదు. మరి రేపు భవిష్యత్తులో కనీసం ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మరి ఇటువంటి హింసా ప్రకృతి, హింసా ప్రక్రియలు అనేవి ఆపాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ చర్యలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈ రకమైనటువంటి అలవాట్లు చేస్తే భవిష్యత్తులో మరింత దారుణమైన పరిస్థితులు రాజకీయాల్లో కూడా వస్తాయి. ఒకప్పుడెప్పుడో కొంత ప్రాంతానికే పరిమితమైన ఈ రాజకీయాలు ఈవేళ మన ప్రాంతంలో కూడా మరి ఇక్కడ అలవాటు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి అలాగే రమేష్ గారు
గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశంలో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ఏదో మంచి చేసిన వాళ్ళనే చూసాం అధ్యక్ష. అయితే 2019-24 రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా భయంకరమైన వైసీపీ వైరస్ పట్టుకుంది అధ్యక్ష. 5 సంవత్సరాల అసమర్థ అవినీతి అరాచక పాలనలో ముఖ్యంగా ఇచ్చిన హామీలు కల్తీ, చెప్పిన మాటలు కల్తీ, మద్యం కల్తీ, బియ్యం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు అధ్యక్ష, ఆయన మీద నమ్మకంతో డిక్లరేషన్ ఇచ్చి మరీ వచ్చిన అనేక మంది భక్తుల మనోభావాలతో వాళ్ళ నమ్మకంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమల మీద హిందుత్వం మీద జరిగిన కుట్ర ఇప్పుడుది కాదు అధ్యక్ష. ఆయన తండ్రి హయాంలో తిరుమలను 2 కంటలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. ఆయన అక్కడితో ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా హిందుత్వం మీద తిరుమల కొండ మీద కుట్రలు చేస్తున్నారన్నారు అధ్యక్ష. అంటే అధికారంలో రావడానికి దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారో దానికి ఒక ఉదాహరణ పింక్ డైమండ్ అధ్యక్ష. అదే పింక్ డైమండ్ కేసుని వాళ్ళ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిన ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకున్న దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అధికారంలో రావడానికే. ఆ రోజు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాళ్ళ అధికారంలో కనీసం నిరూపించలేక వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమలలో అన్యమత ప్రచారాలు అందరూ మాట్లాడారు అధ్యక్ష. బస్సు టికెట్ల మీద అన్నమత ప్రచారాలు కానీ, బ్రహ్మోత్సవాల అలంకరణలో అన్యమత చిహ్నాలు కానీ, ఆఖరికి తిరుమల వెబ్సైట్లో అన్యమత ప్రార్థనలు రావడం నిజంగా ప్రతిదీ కూడా 2019-2024 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసిన ప్రతి అడుగు స్కామే, ప్రతిదీ ఒక కుట్రే అధ్యక్ష. ఇక అధ్యక్ష 2018 తిరుమల తిరుపతి బోర్డు డైరెక్టర్స్గా నాన్నగారు కూడా ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అంటే ఈరోజు అది చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు నాన్నగారితో పాటు మన సోదరి మరియు ఇప్పుడు మనకి హోంమంత్రిగా ఉన్న అనిత గారికి కూడా అది ఇచ్చాం అధ్యక్ష. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో నా హ్యాండ్ బ్యాగ్లో భగవద్గీతతో పాటు ఖురాను, బైబిల్ కూడా ఉంటుందని ఒక మాటని తీసుకొని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన రాద్ధాంతం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. కానీ చాలా నిబద్ధతతో అనిత గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆ బోర్డు మెంబర్ పదవికి ఆమె రాజీనామా చేశారు అధ్యక్ష. అంటే అది టీడీపీ తాలూకా ఎమ్మెల్యేల తాలూకా నిబద్ధత అధ్యక్ష. మరి ఈరోజు 2019-24 మధ్యన ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి తాలూకా మతాలు ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అధ్యక్ష. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వయంగా ఆమె బైబిల్ పట్టుకొని తిరుగుతున్న అలాంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే హిందుత్వం మీద, ఆ దేవాలయాల పట్ల వాళ్ళ తాలూకా కుట్ర ప్రతి ఒక్కరికి అర్థమయ్యి తీరాలి అధ్యక్ష. ఇక దేవాలయాలపై దాడులు పరాకాష్ట అధ్యక్ష. ఇన్ని చేసిన కుట్రలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీలు కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎవ్వరూ చేయలేని బరి తెగింపు గత 5 సంవత్సరాలు ఆ పార్టీ వాళ్ళు చేశారు అధ్యక్ష. రామతీర్థంలో శ్రీరాముని చిరచ్ఛేదం కానీ, అంతర్వేది రథం దగ్ధం కానీ, కొండ బిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కానీ, ఇక బెజవాడ దుర్గమ్మ విగ్రహాల చోరీ కానీ, ఇవన్నీ 2019-20 తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం కల్తీ, అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి ఆనం ప్రారంభించారు. ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది అధ్యక్ష. ప్రస్తుతం కేసు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ ఆవు నెయ్యి సరఫరాకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినది. ఈ నెయ్యి తిరుమల మరియు తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు
సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అధ్యక్ష, ఫిర్యాదు మూలం, దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, దీనికి మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ మరియు ఇతర అనుబంధ సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ పి మురళీకృష్ణ 25/9/24 సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది. అధ్యక్ష, ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆహార కల్తీ, మోసం, కుట్ర మరియు సంబంధిత నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద ఎఫ్ఐఆర్ 470/2024గా నమోదైంది. అధ్యక్ష, ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు మరియు పునర్వ్యవస్థీకరణ ఆరోపణల తీవ్రతను మరియు ప్రజా విశ్వాసంపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26/9/24 నాటి జీఓఆర్టీ నంబర్ 1660 ద్వారా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అధ్యక్ష, తదనంతరం రిట్ పిటిషన్ నంబర్ 622/2024లో భారత గౌరవ సుప్రీంకోర్టు 4/10/2024 నాటి ఉత్తర్వుల మేరకు స్వతంత్ర మరియు సమగ్ర విచారణను నిర్ధారించడానికి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతినిధులతో సిట్ పునర్వ్యవస్థీకరించబడింది. అధ్యక్ష, నెయ్యి సేకరణ విధానం మరియు టెండర్ ఫ్రేమ్వర్క్, జీ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో టెండర్ ఫ్రేమ్వర్క్. అధ్యక్ష, ఈరోజు టీటీడీ ఆలయాల్లో నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతుందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ కొనసాగుతుంది. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి తయారు చేయొచ్చని నిరూపించారని పవన్ అన్నారు. డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది. అధ్యక్ష, దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా, ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత ఉన్న చెప్పింది, తిరుమలలో చెప్పింది ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది. అధ్యక్ష, ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేదు. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను. అధ్యక్ష, దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే
ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే, అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి, అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట శ్రీశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట స్త్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా తొలుత వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి ఇక్కడ అధికారులకు వారి సమస్యలను నివేదిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సంఘం ప్రతినిధి బిఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ అధికారులు నాయకుల ఉదాసీనతతో ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా హరించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత విలువైన రెవెన్యూ భూములు కబ్జాకు గురవుతున్న విషయాన్ని అధికార యంత్రాంగాల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ వారు ఉదాసీనతతో వ్యవహరించడంతో కబ్జాలు నానాటికి పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే అన్ని ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పరిరక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిజమైన అర్హులకు సొంత ఇల్లు అందించాలని కోరారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారుల తీరు మారకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఈ లక్ష్మీ దాక్షాయిని, సునీత, శోభ, కుమార్, బాబు, శివ, శంకర్, బాలు, రవి తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం మేము 15 సంవత్సరాల నుంచి సంతోష్ నగర్ వేపగుంట పరిధిలో ఉన్నటువంటి చీమలపల్లి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని కబ్జాదారుల నుండి 15 సంవత్సరాల నుంచి దాడులు గురయ్యి రాజకీయ నాయకులను ఎదుర్కొని ఆ భూములు కాపాడుకుంటూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం మాకు అర్హతను బట్టి మా పేద బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి వాళ్ళని ఇళ్ల పనులు కూలీ పనులు చేసుకున్నటువంటి పేద మహిళలవి మమ్మల్ని గుర్తించి మాకు అర్హతను బట్టి మాకు మేమేమే భూములు అయితే కాపాడామో ఆ భూముల్లో మాకు నివాస హక్కుని కల్పిస్తారు, స్కీమ్ ద్వారా మాకు ఇల్లులు కట్టించి మాకు ఇస్తారు అని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు మా తలరాతలు మారలేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము, ఎవరెవరు వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అర్హత ఉన్నవాళ్ళు, ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా అర్హత